భారత్తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు రష్యా కీలక ప్రతిపాదన చేసింది. సముద్ర మార్గాల్లో ఎదురవుతున్న భద్రతా, భౌగోళిక, రాజకీయ సవాళ్లకు ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మాస్కో భావిస్తోంది. బోస్ఫరస్, హర్మోజ్ వంటి వ్యూహాత్మక జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం. రష్యా నుంచి నేరుగా హిందూ మహాసముద్రం వరకు రైల్వే కనెక్టివిటీని అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించాలని ఆ దేశ ఉప ప్రధాని మరట్ కుస్నులిన్ సూచించారు. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యానికి బోస్ఫోరస్, హర్మూజ్ వంటి జలసంధులు అత్యంత కీలకం. బోస్ఫోరస్ తుర్కియే నియంత్రణలో ఉండగా హర్మూజ్ జలసంధి ఇరాన్కు సమీపంలో ఉంది. మధ్యాసియాతో పాటు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గాల్లో నౌకా రవాణాకు అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ అవసరమని రష్యా భావిస్తోంది. అందుకే మధ్య ఆసియా మీదుగా భారత్కు చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై రష్యా దృష్టి పెట్టింది. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా హిందూ మహాసముద్రానికి రైల్వే కనెక్టివిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నది ప్రతిపాదన. భారత్ను అనుసంధానించే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమేనని కుస్నులిన్ వ్యాఖ్యానించినట్లు రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఈ ప్రతిపాదన గనక అమల్లోకొస్తే భారత్, రష్యా వాణిజ్యానికి కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం కూడా ఉంది. సముద్ర మార్గాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు రైల్వే మార్గం ప్రత్యామ్నాయంగా ఉపయోగపడవచ్చు. అయితే ఈ ప్రాజెక్టుకు అనేక దేశాల మీదుగా రైల్వే లేన్ల నిర్మాణం, భారీ పెట్టుబడులు, భద్రత, రాజకీయ సమన్వయం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ భారత్తో అనుసంధానానికి కొత్త మార్గాలను అన్వేషించడంలో రష్యా ఆసక్తి చూపడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సముద్ర మార్గాల్లో ముప్పులు పెరుగుతున్న వేళ రైల్వే మార్గంతో భారత్కు చేరుకోవాలన్న రష్యా ప్రతిపాదన ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. ఇది కార్యరూపం దాలిస్తే భారత్, రష్యా వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెరలిచ్చే అవకాశం ఉంది.